బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేద్దామో ఈ వీడియోలో అయితే మనం చూసుకుందాం. ఫస్ట్గా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోనే కొంచెం ఒక స్పూన్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇవి వేగుతున్నప్పుడే మనం ఒక కారానికి సరిపడా, నేనైతే ఇక్కడ 2 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీకు మీ కారాన్ని సరిపడా మీరు వేసుకోండి. బీరకాయ ముక్కలు ఆర్ తొక్కు ఏదైనా సరే మీ ఇష్టం. నేనైతే ఇక్కడ బీరకాయలు తొక్కుతో సహా వేసేసాను అన్నమాట. ఇంకా టమాటీ ముక్కలు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోతేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇందులోనే కొత్తిమీర, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. బాగా వేగి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ఇందులోనే కాస్త మన పులుపుకి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. స్మూత్గా కావాలంటే స్మూత్గా, రాగా కావాలంటే రాగా, బరకగా చేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్, జీలకర్ర, పోపు అంతా వేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేసేసాను. మనం మిక్స్ చేసిన పచ్చడిని అయితే ఇందులో వేసేసాను. రెడీ అయిపోయింది పచ్చడి. ఇదైతే రోటీకి, అన్నంకి, దేనికైనా బాగుంటుంది, టిఫిన్స్ కానీ. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి.